లలిత అష్టోత్తర శతనామంలో 15వ నామం అమ్మవారి చిరునవ్వును వర్ణిస్తున్నారు. తాంబూల పూరిత స్మేర వదనాయ నమో నమః. తాంబూల పూరిత స్మేర వదనం అంటే అమ్మవారు తాంబూలం వేసుకున్నారు. ఆ తాంబూలంతో ఎర్రబడ్డ నోటితో అమ్మవారు నవ్వుతున్నారు. అంటే ఆ నవ్వులో తెలుపుదనం ఎరుపుదనం రెండూ కలిసిపోయి ఉన్నాయి. ఎర్రదనం కరుణకు సంకేతం, తెల్లదనం స్వచ్ఛమైన ఆనందానికి సంకేతం. కారుణ్యం, ఆనందం, ప్రసన్నత ఈ మూడు భావాలను అమ్మవారి నవ్వులో ఉన్నాయి. అమ్మవారు తాంబూల సేవనం గురించి ప్రత్యేకంగా శాస్త్రం వర్ణించింది. కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర. కర్పూర వీటిని ఎలా చేయాలి అంటే ఏలకులు, లవంగము, పచ్చకర్పూరము, కస్తూరి, కుంకుమ పువ్వు, జాజికాయ, అన్ని చలో మిరియాలు వీటన్నిటితో కూడినటువంటి సున్నాన్ని అమ్మవారికి తాంబూలంగా తయారు చేసి ఒక ప్రత్యేకమైన ఒక వర్గం ఉందండి. వాళ్ళు తయారు చేసి ఇస్తే అమ్మవారు తాంబూలం వేసుకుంటారు. తాంబూలం ఒక రాజ దర్పానికి గుర్తు, భోగానికి గుర్తు. అమ్మవారు రాజరాజేశ్వరి దేవి, సకల జగత్తుకు ఈశ్వరి. ఆ రాజత్వం మహాన్ రాణి లక్షణం ఆ తాంబూలంలో గోచరిస్తూ ఉంటుంది. ఆ తాంబూలం సువాసనమయం, ముఖశుద్ధికి సువాసనకు సంకేతం. అలాంటి సద్గుణములు సత్సంస్కారంతో కూడినటువంటి ఆనందానికి ప్రసన్నతకు ప్రతీకగా నిలిచే కారుణ్యమైనటువంటి మందహాసం అమ్మవారి వదనములో భాషిస్తూ ఉంటుంది అని ఈ నామం తెలియజేస్తుంది. ఓం శ్రీ మాత్రే నమః.